హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మా పాపకి స్కూల్ ఉందనుకొని జడలేసుకుంటుంది. నాకు తెలుసు, నాకు నిన్నే మెసేజ్ వచ్చింది స్కూల్ లేదని. కాకపోతే చెప్పలేదు. ఇక్కడ చూడండి పిల్లలు ఎలా తింటున్నారో. పొద్దున్నే ఈరోజు స్నాక్స్ తింటున్నారు ఫ్రెండ్స్. తినకూడదు, మంచివి కావని చెప్పినా కానీ వినరు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏం టిఫిన్ చేసుకున్నారు ఈరోజు? అదిగో చూపిస్తుంది ఫ్రెండ్స్ మా లాస్య. తన పేరు లాస్య, వాడి పేరేమో హర్ష. ఇద్దరు ఊరికే కొట్టుకుంటానే ఉంటారు. ఇంటికాడ ఉంటే బాగా చికా చేస్తారు ఫ్రెండ్స్. స్కూల్కి మా లాస్య పాప ఒకటే వెళ్ళిద్ది ఫ్రెండ్స్. తను మాత్రం ఇంటికాడే ఉంటాడు. వాడికి 3 years వచ్చినాయి కానీ ఇంకా పంపించట్లేదు స్కూల్కి. వెళ్ళని మారం చేసేస్తుండు. ఇద్దరు చూడండి ఎలా ఆడుకుంటున్నారు. మీ ఇంట్లో కూడా ఇంతేనా ఫ్రెండ్స్? పిల్లలు అంటేనే చిరాకు అంటేనే పిల్లలు. మా పిల్లల వల్ల బాగా తెలుస్తుంది అవన్నీ. ఇంటికాడ ఉంటే ఓకే కానీ తన్ని స్కూల్కి పంపించాలంటే అదో పెద్ద టాస్క్ నాకు. ఇక్కడైతే మా హస్బెండ్ పాలకి వెళ్తున్నారు. పాలకి వేరే ఊరు వెళ్ళాల్సి ఉంటుంది, మాకు కొంచెం లాంగ్. మాకు ఏదైతే ఈనింది కానీ ఇంకా పాలు తీయట్లేదు. అంటే జున్ను పాలు వరకే తీస్తున్నాం, ఇంకా పాలు అయితే తీయట్లేదు. మాకైతే ఫుల్ వర్షం. మీకు ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. అసలు ఒక 10 days నుండి ఫుల్గా వర్షం, బట్టలు ఆరట్లేదు, ఏం ఆరట్లేదు. చాలా చిరాగ్గా ఉంది ఇల్లంతా. ఫుల్గా వర్షాలు పడుతున్నాయి. మా హస్బెండ్ అయితే వ్యవసాయం చేస్తారు. పర్లేదు, వర్షాలు పడదు. కాకపోతే మరి ఇంత బాగా 10 days నుండి వర్షాలే అంటే మరీ ఇంత ఇల్లంతా చిరాగ్గా ఉంటుంది. వ్యవసాయం చేసే వాళ్ళకి బెటరే వర్షాలు కురవాలనే కోరుకుందాం ఫ్రెండ్స్ అంతా. ఇక్కడ మా పాప అయితే ఉప్మా చేయమని ఉప్మా రవ్వ ప్యాకెట్ పట్టుకొని వస్తుంది ఫ్రెండ్స్. ఉప్మా చేయాలంట చెప్తుంది. ఇంకా నేను ఉప్మా చేయడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఉప్మా చేయడానికి వెళ్తుంటే, వాటర్ పట్టుకొని వెళ్తుంటే మా పాప వీడియో తీస్తుంది, హాయ్ చెప్పమంటుంది. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే పాలు తీసుకొని వస్తున్నారు. మా లాస్య పాప వీడియో తీస్తుంది. ఎక్కడ వీడియో ఆపకుండా మాత్రం తీస్తుంది. ఈరోజు స్కూల్ లేదు కదా, ఇంటికాడే కదా. ఇంకో పాలు తీసుకొని వచ్చేసారు. పాలు మా లాస్య పాపకి ఇస్తున్నారు, పాలు తీసుకెళ్ళి లోపల పెట్టు అని. ఓకే డాడీ అంటుంది. మా లాస్య పాప వీడియో సగం తీసింది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. చూడండి దయచేసి. ఇక్కడ నేనైతే ఉప్మా చేసేసా, మా హస్బెండ్కి చూపిస్తున్నా. ఇప్పుడు వీడియో మా హస్బెండ్ తీస్తున్నారు. పాలు తీసుకొచ్చారు కదా, కాఫీ కలుపుతామని కాఫీ కలుపుతున్నాను. మీరు మార్నింగ్ టీ తాగుతారా, కాఫీ తాగుతారా? కామెంట్ చేయండి. కాఫీ అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా మా బాబుకి పాలు కాచాలి, అందుకనే పాలు కూడా కాచేద్దాం, పని అయిపోతుంది అన్నట్లు. ఇంకా పాలు కూడా కాచేస్తే అయిపోద్ది కదా అని పాలు కూడా పెట్టడానికి రెడీ చేస్తున్నాను. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అస్సలు పని అంటే అవ్వదు. అదే స్కూల్కి వెళ్ళడం అయితే పొద్దున్నే వంట అదంతా చేసేసుకోవచ్చు వెంటనే. మా హస్బెండ్ పక్క నుండి ఎంతసేపు ఇంకా కానివ్వేంటి, త్వరగా కానిచ్చు అని అరుస్తున్నారు. అంటే ఆయన షాప్లోకి వెళ్ళాలి, అందుకనే అరుస్తున్నారు. నేను ఇంకా పాలు పెట్టేస్తాను అన్నట్టు పాలు పెట్టేస్తున్నాను పిల్లోడికి. ఫస్ట్ తనకి కాఫీ కలిపిస్తే తను షాప్ తీసుకుంటారు, తర్వాత నా పనులన్నీ అయిపోతాయి అన్నట్టు తనకి ముందు కాఫీ కలుపుతాం అని కాఫీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో తీసేది మా హస్బెండే. ఇక్కడ చూడండి పాలు కాఫీ అవి చూపిస్తున్నారు. కాఫీకి అంటే పాలు పెట్టాను కదా, అవి చూపిస్తున్నారు. ఇంకా నేనైతే కాఫీ కలపడానికి రెడీ చేస్తున్నాను, కాఫీ కలిపేద్దామని. తర్వాత నెక్స్ట్ అయితే మా పాప తీయాలి వీడియో. మా హస్బెండ్ కూడా సగం వీడియో తీశారు, ఇప్పుడు చూసుకుంటున్నాను ఎడిటింగ్లో. ఓకే, మీలో కాఫీ లవర్స్ ఎంతమంది ఉన్నారు సిస్టర్స్? అందరూ కామెంట్ చేయండి. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. మా హస్బెండ్కి మాత్రం టీయే కావాలి, నేను మాత్రం కాఫీ కలుపుకుంటాను. నీ ఇష్టం, నువ్వు తర్వాత టీ కావాలంటే నీకు నెక్స్ట్ టైం పెట్టేస్తాను అని చెప్తాను. అంటే టిఫిన్ చేసిన తర్వాత ఆయనకి టీ ఇస్తాను, ముందైతే కాఫీ తాగుతాం ఇద్దరం. బయట చల్లగా ఉంది, వేడి కాఫీ, సూపర్ కాంబినేషన్ అండి. ఇలా చల్లగా ఉన్నప్పుడు మనం కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం నాకైతే. మీకు ఇష్టమైన కాఫీ తాగడం? ఇక్కడైతే మేము కాఫీ తాగుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రంట్ కెమెరా సరిగ్గా రావట్లేదు ఏంటో, ఫస్ట్ వీడియో కదా, ఒకసారి కొంచెం అర్థం చేసుకోండి. చూడండి వీడియోస్ చాలు కానీ టిఫిన్ పెట్టంటున్నారు మా హస్బెండ్. చూడండి ఇక్కడైతే మా పాపకి, లాస్య పాపకి అయితే టిఫిన్ పెట్టేసా. ఉప్మా చేశాను కదా ఇందాక, టిఫిన్ పెట్టేసా. తను ఉప్మా కంటే షుగర్ ఎక్కువ తింటుంది. షుగర్ అయిపోయింది మమ్మీ మళ్ళీ వెయ్యి అంటుంటే వేస్తున్నాను. వీడియో తీస్తుంది, నేను చూసుకోలేదు వీడియో తీయడం. ఓకే, మీ ఇద్దరితోనే సరిపోతుంది. ఇంకా నేను ఇల్లు కూడా ఓడవలేదు అని చెప్తున్నాను. ఇక్కడ ఇల్లు ఓడవడానికి అయితే నేను రెడీ అయ్యాను, మొత్తం చదరాలి, ఓడవాలి కదా. లాస్య పాప అయితే వీడియో తీస్తుంది. చూడండి సగం తీసేస్తుంది వీడియోస్ అన్నీ. పిల్లలు స్కూల్కి వెళ్తే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుందండి. అవును కదా, పిల్లలు ఇంటికాడ ఉంటే ఇల్లంతా చికాగ్గా ఉంటుంది, మనం కూడా సఫర్ అవుతూ ఉంటాం. ఈ పిల్లలు ఇంటికాడ ఉంటే ఇంత చికా చేస్తున్నారా అని. ఇంకా నేనైతే ఇల్లు చేస్తున్నాను, అంతా చికా చేసేస్తారు పిల్లలు. మళ్ళీ లాస్య పాపని స్కూల్కి పంపించడం పెద్ద టాస్క్. అంటే ఇంకా ఇంటికి వచ్చాక హోంవర్క్ చేయించడం ఇంకా పెద్ద టాస్క్ నాకు. అది చాలా కష్టం మనకి. హోంవర్క్ అంటూ చేయదు, ఎందుకో మరి స్కూల్లో చేస్తున్నా అంటది. స్కూల్లో చేసేసా మమ్మీ అని అంటది. ఎలాగో ఏంటో నాకేం అర్థం కాదు. టీచర్స్కి కంప్లైంట్ చేస్తే లేదండి ఇక్కడ చేయట్లేదు, ఇంటి దగ్గరే చేసుకొస్తున్నా అని చెప్తుంది అని అంటున్నారు. ఇలా చేస్తే హాస్టల్లో వేసేస్తానని నేను దాన్ని ఏడిపిస్తూ ఉంటా. అయినా కానీ అలానే చేస్తూ ఉంటుంది.
చదువులా ఉందంటే పిల్లలకు ఫుడ్ పెట్టడం చాలా కష్టమండి. ఇప్పుడైతే కొంచెం పర్లేదు తింటుంది. స్కూల్‌కి వెళ్ళడం మొదలుపెట్టిన కాడ నుండి పర్లేదండి. కొంచెం స్కూల్‌లో తింటుంది. ఇంటికొచ్చాక కూడా కొంచెం బెటరేనండి. అంటే స్కూల్‌లో తిరగడం వల్ల కొంచెం ఆకలేస్తుంది కదా! అందుకని పర్లేదండి. కానీ చిన్నప్పుడు అస్సలు తినేది కాదండి. దానికి ఫుడ్ పెట్టడానికి నేను పడ్డ కష్టాలు ఎవరు పడుండరు. జావలాగా చేసి పాలు బాటిల్‌లో పోసి ఇచ్చేదాన్ని. అలా తను నిద్రపోతున్న సమయంలో పాలు టైప్‌లో పెట్టేసేదాన్ని. ఇప్పుడు మా బాబు కూడా సేమ్ అండి. అసలు ఫుడ్ అంటూ తినడు. తను కూడా ఇంకా పాలే తాగుతుండు. ఇంకా 3 ఇయర్స్ వచ్చినాయి తనకి. అయినా గానీ ఇంకా పాలే తాగుతుండండి. మీకేమన్నా టిప్స్ తెలిస్తే షేర్ చేయండి. అడుగండి అక్కడ కనిపిస్తుండు వాడు మా బాబు. అసలు ఈ వర్షాలేంటండి బాబు! అసలు బట్టలు ఆరట్లేదు. ఇంట్లో ఆరేస్తేనేమో దోమలొస్తున్నాయి. ఇప్పటికి 10 డేస్ బట్టి వర్షాలు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదండి. బట్టలు కూడా అన్నీ వేసేస్తున్నాం గానీ ఇంకా ఉతుక్కోవడానికి కష్టంగా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఇల్లు అయితే ఊడ్చేసానండి. ఇంకా టిఫిన్ చేయాలి. మా హస్బెండ్ ఎళ్ళారు లోపలికి. టిఫిన్ పెట్టవా ఇంకా? ఇంకా పని అవ్వలేదా అంటున్నారు. పొద్దున్నుండి వీడియోస్ చేస్తున్నావు లైక్స్ వస్తాయా నిజంగా అని తిడుతున్నారండి. ఇక్కడైతే టిఫిన్ పెట్టుకొని తినేస్తున్నారండి మా హస్బెండ్ అను మా బాబు ఇద్దరు. ఇంకా నేను కూడా టిఫిన్ తిందామనని ఇంకా టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను. మా బాబు చూడండి చక్కెర తింటున్నాడు. మొత్తం డబ్బా ఖాళీ చేసేసారు అక్క తమ్ముడు ఇద్దరు. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా వీడియోస్ ఆగి టిఫిన్ చేయముందు ఇంకా నీకు లైక్స్ వచ్చినట్టేలే అన్నట్టు అంటున్నారు. ఇంకా ఫోన్ లాస్ట్కి ఇచ్చేసానండి. అంటే మా పాపకి ఇచ్చేసాను. ఇప్పుడు వీడియో తీసేస్తానే. అంటే శనివారం ఆదివారం స్కూల్ లేదండి. ఈరోజు వర్షాలు కదా! వర్షాలకి ఈరోజు కూడా అంటే ఈరోజు సోమవారం అండి. ఈరోజు కూడా స్కూల్ లేదు. ఇంటికాడే ఉంది. తను వీడియో తీస్తుంది. మేమేమో టిఫిన్ తింటున్నామండి. ఇక్కడైతే మా హస్బెండ్ బాగా సీరియస్గా తిడుతున్నారు. ఈరోజు అంటే లాస్టే ఉంది వీడియోస్ తీస్తుంది. రేపటి నుండి ఎవరు తీస్తారు? అయినా నీకు ఏమైనా పిచ్చి పెట్టిందా? ఈ వీడియోస్ ఏంటి? ఈ లోకం ఏంటి? అన్నట్టు తిడుతున్నారండి. బాగా లైక్స్ వస్తాయా నీకు నిజంగా అంటున్నారండి. ఇంకా మేమైతే టిఫిన్ తినేసామండి. ఇంక ఇంట్లో పనులు తప్పవు కదండి. ఇంకా నేనైతే గిన్నెలు కడిగేస్తున్నానండి. మార్నింగ్ నుండి గిన్నెలన్నీ అలాగే ఉన్నాయండి. ఆ గిన్నెలు మొత్తం కడిగేస్తున్నాను. ఈ లాస్య పాప వీడియో తీస్తుంది. లాస్య పాప మొత్తం అంటే ఫేస్ కనిపించకుండా వీడియో తీసింది. మమ్మీ చేతులు నొప్పి వస్తున్నాయి ఎంతసేపు వీడియో తీయాలి అంటుందండి లాస్య పాప పక్క నుండి. నువ్వు అలా అంటున్నావు మరి నేను ఇన్ని గిన్నెలు కడుగుతున్నాను కదా, మరి నాకు నొప్పి వస్తుంది కదా, హెల్ప్ చేయొచ్చు కదా అని నేను అంటున్నానండి. నవ్వుతుంది. మా లాస్య పాపకి 7 ఇయర్స్ అండి. మా హర్ష బాబుకి అయితే 3 ఇయర్స్ అండి. ఇద్దరికి 4 ఇయర్స్ గ్యాప్ అండి. కానీ ఇంటికాడ ఉంటే మాత్రం రచ్చ రచ్చ చేసేస్తారండి. ఇద్దరు బాగా కొట్టుకుంటారండి. అసలు వాడే ఎక్కువ కొడతాడండి మా లాస్య పాప కంటే. లాస్య పాపం కొంచెం ఎట్లయినా కొంచెం అమాయకంగా ఉంటుందండి. నాకైతే వీడియోస్ అవి చేయడం రాదండి. ఇదే ఫస్ట్ వీడియో. ఏదైనా తప్పులుంటే సారీ అండి. అందులోకి యూట్యూబర్స్ ఎవరైనా చూస్తే కొంచెం టిప్స్ అనేది షేర్ చేయండి. అంటే ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి. ఇది థంబ్నెయిల్స్ కూడా నాకు రాదండి. అందుకని ఏమీ పెట్టట్లేదు థంబ్నెయిల్స్. నార్మల్గా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అదే మీకు ఏమైనా తెలిస్తే కొంచెం టిప్స్ అనేది షేర్ చేయండి. ఛానల్స్ చూస్తున్నాను కానీ వాళ్ళు చెప్పేది నాకేం అర్థం కావట్లేదండి. నేను వాళ్ళు చెప్పిన యాప్స్ డౌన్లోడ్ చేసుకొని అది చూసినా కానీ అది మనకి వర్క్ అవ్వట్లేదండి. వాళ్ళైతే చెప్తున్నారు చెప్పడం, కానీ ప్రాసెస్ ఉంటుంది. కానీ నేర్చుకోవడానికి టైం ఏమన్నా పట్టిద్దేమో తెలియదండి. కానీ చాలా ప్రాసెస్ ఉంది. అది ఏ వీడియోకైనా చాలా లెంతీగా చెప్తున్నారు వాళ్ళు. అర్థం కావట్లేదు. కొంచెం ఏంటంటే ఎట్లుంటుందంటే వాళ్ళు చెప్పినవి 2-3 పాయింట్స్ వస్తున్నాయి. కాకపోతే మిగతాయి సెట్ అవ్వట్లేదండి. మనకి వీడియో ఒకవేళ ఎడిటింగ్ అయినా కానీ మనకి డౌన్లోడ్ అవన్నీ అవ్వట్లేదండి. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఒక వీడియో చేయడానికి మాత్రం చాలా చాలా కష్టపడాలండి. ఇప్పుడు నేను చేసిన వీడియో మార్నింగ్ నుండి కష్టపడుతుంటే ఇప్పటికి అయ్యిందండి. కానీ చాలా కష్టమండి వీడియో చేయడం. మా హస్బెండ్తో అసలు చాలా తిట్లు పడ్డానండి. అమ్మో యూట్యూబర్స్ ఎలా చేస్తారో ఏంటో అనిపించిందండి ఒక వీడియోకే. కానీ అసలు ట్రై చేద్దాం అన్నట్లు చేశానండి. ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. నా కష్టానికి ఒక లైక్ అన్నా చేయండి ప్లీజ్. రోజు నిజంగా మా లాస్య పాప ఉండబట్టి ఇంకా హెల్ప్ అయిందండి నాకు వీడియో చేయడానికి. నార్మల్గా నేను ఒక్కదాన్ని అయితే చేసుకోలేను. ఇంకా మా లాస్య పాపకి థ్యాంక్స్ చెప్పాలండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం టచ్ చేయండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి మర్చిపోవద్దు. బాయ్ అండి. ఓకే అందరికీ లైక్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. బాయ్ అండి.